దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో వార్తల విశ్లేషణ చూద్దాం. ముందుగా సాక్షి దినపత్రికలో చూసినట్లయితే ప్రధాన వార్తగా 73.01% పోలింగ్ అంటూ ప్రధాన వార్తగా నిన్న ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు 116 మున్సిపాలిటీలో 75.88% పోలింగ్ నమోదు. 7 మున్సిపల్ కార్పొరేషన్లో 66.05% ఓటింగ్. మున్సిపాలిటీల్లో అత్యధికంగా చోటుపల్లిలో, అత్యల్పంగా నందికొండలో, కార్పొరేషన్లో నల్గొండ టాప్, నిజామాబాద్ లాస్ట్, సంగారెడ్డి నిజామాబాద్ ఘటనలపైన నివేదిక కోరిన ఎన్నికల సంఘం రేపు ఓట్ల లెక్కింపు తొలిసారిగా టేబుల్ చుట్టూ ఫెన్సింగ్ అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోయపల్లి జెడ్పీహెచ్ఎస్ పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు బారులు తీరిన మహిళలు. ఇక రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు బుధవారం జరిగిన సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 123 పురపాలక సంఘాలకు కలిపి 73.01% పోలింగ్ నమోదైంది. కార్పొరేషన్లో 66.05%, మున్సిపాలిటీలో 75.88% పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల సంఘం వర్గాలు ప్రకటించాయి. మున్సిపాలిటీల్లో అత్యధికంగా చోటుపల్లిలో 91.91% ఓట్లు పోలవుగా, అత్యల్పంగా నందికొండలో 59.68% ఓట్లు పోలయ్యాయి. ఇక అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా మొత్తానికైతే ఈ పురపోరు మాత్రం ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినాయనే చెప్పాలి. ఇక్కడ సీల్ వేసిన బ్యాలెట్ బాక్స్ను బుధవారం రాత్రి మహబూబాబాద్లోని స్ట్రాంగ్ రూమ్కి తీసుకెళ్తున్న సిబ్బంది. మరి ఇక రేపే ఫలితాలు ఏ విధంగా ఉండనున్నాయి, ఇటు రాజకీయ పార్టీ నేతలతో పాటుగా ప్రజలు కూడా చాలా తీవ్ర ఉత్కంఠతోటి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక మహానగరం 3 కార్పొరేషన్లు జేహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరిగా విభజన. 3 కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్గా జయేష్ రంజన్, కమిషనర్లుగా కర్ణన్, వినయ్ కృష్ణారెడ్డి, జి సృజన బాధ్యతల స్వీకారం. ఇక్కడ సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి ఇక్కడ 3 కార్పొరేషన్ చేయడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ముఖ చిత్రం మారింది. ఇక ఇటీవల 150 వార్డుల నుంచి 300 వార్డులకు విస్తరించిన జేహెచ్ఎంసీని 3 విభాగాలుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది బుధవారం. ఇక తెలంగాణ కోర్ అర్బన్ రీజనల్ టీక్యూర్ వరకు ఓఆర్ఆర్ లోపలి ప్రాంతం విస్తరించి ప్రస్తుత 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులతోటి ఉన్న జేహెచ్ఎంసీని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఇంకా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా విభజించింది. ఈ కార్పొరేషన్ల పరిధిలో ఏ జోన్లు వస్తాయో ఉత్తర్వులు స్పష్టం చేశారు. జేహెచ్ఎంసీ చట్టం మేరకు ఏర్పాటు చేసిన ఈ కార్పొరేషన్లో వేటికవి ప్రత్యేక సంస్థ హోదాతోటి పనిచేస్తాయి. ఈ ఉత్తర్వులు వెంటనే అమలుకి వస్తాయని పేర్కొంటూ ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ జీవో నెంబర్ 55ని అయితే విడుదల చేయడం జరిగింది నిన్న. ఇక ఫలితాలపై కాంగ్రెస్ ధీమా, మెజార్టీ మావే. నల్గొండ, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండం కార్పొరేషన్లో సొంతంగా గెలుస్తామనే అంచనా. నిజామాబాద్ పీఠం కూడా దక్కుతుందనే ఆశాభావం. 90కి పైగా మున్సిపాలిటీలో తమవి అంటున్న అష్టనేతలు. పోలింగ్ సరళిపైన సీఎం సహా ముఖ్య నేతలంతా కూడా ఆరా తీస్తున్నారు. ఇక పోలింగ్ సరళిపైన సీఎం సహా ముఖ్య నేతలందరూ కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిపైన అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. నగర, పట్టణ ఓటర్లు తమ వైపే మొగ్గు చూపారని గత 2 ఏళ్ల కాలంలో అమలైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ నాయకత్వం పైన ఉన్న నమ్మకంతో ప్రజలు మరోమారు తమకు మంచి విజయాన్ని సాధించి పెడతారని ఆ పార్టీ ఆశిస్తుంది. మొత్తం 7 కార్పొరేషన్లో 4ని మంచి మెజార్టీతోటి గెలుచుకుంటామని, మొత్తం 116కు గాను 90కి పైగా మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ ఖచ్చితంగా వస్తుందని అంచనా వేస్తుంది. మిగిలిన వాటిలో 2 కార్పొరేషన్లు, 10కి పైగా మున్సిపాలిటీలో ఇతర పార్టీలు, స్వతంత్రులు, ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతుతోటి పీఠాలు దక్కించుకుంటామని, ఆ మేరకు ఆయా కార్పొరేషన్ మున్సిపాలిటీలో ఆశించిన స్థాయిలో డివిజన్ లేదా వార్డు స్థానాలు వస్తాయని లెక్కలు కడుతుంది. మొత్తం మీద 90% కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో మేయర్, చైర్మన్ స్థానాలను దక్కించుకుంటామని, 70 నుంచి 80% వార్డులు, డివిజన్లు కైవసం చేసుకుంటామని ఆ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. కరీంనగర్లోనే కాస్త గందరగోళం. కార్పొరేషన్ల వారిగా చూస్తే నల్గొండ, రామగుండం, మంచిర్యాల, కొత్తగూడెం కార్పొరేషన్లు భారీ మెజార్టీతోటి దక్కించుకుంటామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ అయితే ఏ పార్టీకి ఆ పార్టీ ధీమా అయితే వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఈ ఎన్నికలు మాత్రం ఈ కాంగ్రెస్ భవిష్యత్ ఏంటనేది తేలబోతుంది. ఎందుకంటే గతంలో మొన్న జరిగినటువంటి సర్పంచుల ఎన్నికల్లో అక్కడ పార్టీ గుర్తు ఉండదు కాబట్టి అది పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదు. ఈసారి మాత్రం పార్టీ గుర్తు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి
ఈసారి బీఆర్ఎస్కి ప్రజలు ఆధిక్యం ఇచ్చారా, లేకపోతే కాంగ్రెస్కి ప్రజలు ఆధిక్యం ఇచ్చారా, లేదంటే బీజేపీకి ఆధిక్యం ఇచ్చారా అనేది రేపైతే తేలని ఉంది. రేపు మధ్యాహ్నం వరకల్లా ఒక క్లారిటీ, తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక గట్టిగానే పోటీ ఇచ్చాం, కాంగ్రెస్కు ఈజీ ఏం కాదు అంటూ బీఆర్ఎస్ కూడా ఇక్కడ ధీమా వ్యక్తం చేస్తుంది. పోలింగ్ సరళిపోయిన బీఆర్ఎస్ పోస్ట్ మార్టం కనీసం 40 మున్సిపాలిటీలో విజయావకాశాలపై ధీమా. 3 కార్పొరేషన్లో కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చినట్లు అంచనా. ఇక మున్సిపల్ ఎన్నికల్లో గట్టి పోటీని ఇచ్చినట్లుగా బీఆర్ఎస్ అంచనా వేస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష ఫలితం సాధించకుండా అనేక మున్సిపాలిటీల్లో పార్టీ సమాన స్థాయిలో పనితీరు కనబరిచినట్లుగా నేతలు అభిప్రాయపడుతున్నారు. కనీసం 40% పైగా వార్డుల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 3 కార్పొరేషన్లకు గాను కొత్తగూడ, కరీంనగర్, మంచిర్యాలలో అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చినట్లుగా లెక్కలు వేస్తున్నారు. 116 మున్సిపాలిటీలకు గాను సుమారు 40 మున్సిపాలిటీలో సొంత బలంపైనే చైర్మన్ పదవులు కైవసం చేసుకుంటామని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మరో 20 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. బుధవారం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొదలుకొని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఉమ్మడి జిల్లాలు, మున్సిపాలిటీల వారిగా పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. పార్టీకి విజయావకాశాలు బలంగా ఉన్నాయని మోటరించి భావిస్తున్న చోట పార్టీ సమన్వయకర్తలతోటి మాట్లాడారు. సమన్వయకర్తలు ఈ నెల 13న ఓట్ల లెక్కింపు ముగిసేంత వరకు సంబంధిత మున్సిపాలిటీలోనే మకం వేయాలని కేటీఆర్ ఆదేశించినటువంటి పరిస్థితి. ఇక క్యాంపులపైన కసరత్తు. పార్టీ తరపున సమన్వయకర్తలుగా వెళ్లిన నేతలు పోలింగ్ సరళిపైన నివేదికలు ఇవ్వాలని కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇది బీఆర్ఎస్ పార్టీ నిన్న జరిగినటువంటి పోలింగ్లో ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక గెలుపుపై బీజేపీ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి, బీజేపీ పార్టీ ఏం చెప్తుంది, ఇక దానికి సంబంధించి వార్త కూడా ప్రధాన వార్తగా హైలైట్గా నిలుస్తుంది సాక్షి దినపత్రికలో. 25 దాకా మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు ఉత్తర తెలంగాణలో మంచి ఫలితాలు వస్తాయి అంటున్నారు నేతలు. ప్రతి మున్సిపాలిటీలో పార్టీకి కనీస ప్రాధాన్యం లభిస్తుందనే అంచనా. ఇక 7 మున్సిపల్ కార్పొరేషన్లు కరీంనగర్, నిజామాబాద్ మేయర్ పీఠాలను, 116 మున్సిపాలిటీలో 20 నుంచి 25 దాకా చైర్పర్సన్ స్థానాలను ఖచ్చితంగా గెలుచుకుంటామని బీజేపీ అంచనా వేస్తుంది. గతంలోని రాజకీయ పరిస్థితులకు భిన్నంగా ఈసారి ఎన్నికలు ప్రతి మున్సిపాలిటీలో తప్పనిసరిగా 1-2 అయిన డివిజన్లు వార్డులో గెలిచి కనీస ప్రాతినిధ్యం సాధిస్తామనే ధీమా ఆ పార్టీ నేతలో కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పొరేషన్, మున్సిపాలిటీలో తమ ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతున్నాయి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పార్టీకి పట్టిన ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో మంచి ప్రదర్శన కనబరచామని బీజేపీ నాయకత్వం భావిస్తుంది. బుధవారం పోలింగ్ సరళిపైన సంతృప్తిని వ్యక్తం చేసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, నల్గొండ జిల్లాలోని కొన్ని మున్సిపాలిటీల్లో ఇతర చోట్ల సైతం ఊహించని ఫలితాలు వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు సమీక్ష. నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వార్ రూమ్, కంట్రోల్ రూమ్ల ద్వారా బీజేపీ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించింది. అక్కడే ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ద్వారా కూడా అన్ని మున్సిపాలిటీలోని నేతలకు ఫోన్ చేసి పోలింగ్ నమోదు, ఓటింగ్ సరళి, పార్టీకి పట్టున్న బూత్లలో ఓటింగ్ శాతం తదితర వివరాలు, సమాచారాన్ని ఎప్పటికప్పుడు నిన్న సమాచారం పార్టీ ఆఫీస్ నుంచి సమాచారం తెలుసుకోవడం జరిగింది పార్టీ కార్యకర్తలు, పార్టీ నేతలతోటి. ఇక మరో వార్త. ముందే వందే మాత్రం ఆలపించాలి. తొలగించిన 4 చరణాలతోటి కలిపి మొత్తం 6 చరణాలు ఆలపించాల్సిందే. తర్వాతే జనగణమన పాడాలి. జాతీయ గీతాన్ని కించపరిస్తే 3 ఏళ్ల దాకా జైలు శిక్ష. కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. వార్త ప్రధాన వార్త నిలుస్తుంది. ఇక ప్రతి స్కూల్లో ఉండాలి టీచర్స్ బుక్ క్లబ్. ఇక టీచర్లు టెక్స్ట్ బుక్స్ చదువుతారు. సిలబస్ మారితే కొత్త పాఠ్య పుస్తకాలు చదువుతారు. సబ్జెక్టు మీద ఆసక్తి ఉన్నవారు ఆ సబ్జెక్టుకు సంబంధించిన పుస్తకాలు చదువుతుంటారు. కానీ పుస్తకాలు చదువుతున్నారా అంటూ క్వశ్చన్ మార్కు. ప్రతి స్కూల్లో ఉండాలి టీచర్స్ బుక్ క్లబ్ అంటూ వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలుస్తుంది. ఇక పొరపొరలో సత్తా చాటుతాం. ఖర్గేకు పుష్పగుచ్చం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతుందని, మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు నిన్న సీఎం రేవంత్ రెడ్డి కలిసి చెప్పడం జరిగింది. ఇక మల్లికార్జున ఖర్గేకు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తామని వెల్లడి. అదే ఊపులో ముందుకెళ్లాలన్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే. రాష్ట్ర రాజకీయాలపైన నేతల చర్చ అంటూ వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలుస్తుంది. ఇక భారత మాతనే అమెరికాకు అమ్మేశారు అంటూ కేంద్రంపై విరుచుపడ్డ రాహుల్ అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. అగ్రరాజ్యానికి పూర్తిగా లొంగిపోయింది. మోడీ సర్కార్లకు కాస్తేనా సిగ్గుగా లేదా? ఒప్పందాన్ని ఎలా సమర్థించుకుంటుంది? ప్రధాని అమెరికా మెడలు పట్టి వంచేసింది. ఎఫ్స్టీన్ ఫైల్స్, ఆదాని కేసు ఉత్తెలకు లెంగారు. బడ్జెట్ పైన చర్చలు తూర్పార పట్టిన రాహుల్ అంటూ రాహుల్
మాటల్ని వారు విమర్శల్ని ప్రధాన వార్తలుగా హెడ్లైన్లు ఇక్కడ తీసుకోవడం జరిగింది. అలాంటి వాడు ఇంకా పుట్టలేదు, రాహుల్ అమ్మేశారు, విమర్శలపైన రిజిజు విపక్ష నేతవి పచ్చి అబద్ధాలంటూ ధ్వజం, రికార్డు నుంచి తొలగించాలని కోరతామని వెల్లడి అంటూ రాహుల్ విమర్శలపైన రిజిజు విపక్ష నేతవి మాటలని అక్కడ హెడ్లైన్లో తీసుకోవడం జరిగింది. నేడే బంగ్లాదేశ్లో ఎన్నికలు, కలోల బంగ్లాదేశ్లో కీలకమైన పార్లమెంటు ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసిందంటూ వార్త. ఇక కెనడా పాఠశాలలో కాల్పులు, బ్రిటిషు కొలంబియాలోని ఒక స్కూల్లో అగాంతకురాలు జరిపిన కాల్పులో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. తృణధాన్యాలు తొలగింపు, అమెరికా నుంచి భారత్కు ఎగుమతి చేసి తృణధాన్యాలపైన సుంకాలు రద్దు లేదా తగ్గింపు ఉండబోదని ట్రంప్ ప్రభుత్వం తేల్చి చెప్పిందంటూ వార్త ప్రధాన వార్త నిలుస్తుంది. ఇక ఎస్బీఐ ఓవర్టేక్, మార్కెట్ విలువపరంగా టీసీఎస్ను అధిగమించి దేశంలోని 4వ అతిపెద్ద కంపెనీగా ఎస్బీఐ అవతరించిందంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక ఘర్షణలు, దాడులు, నిరసనలు, ఇద్దరు బీఆర్ఎస్ కార్యకర్తల పరిస్థితి విషయమై సంగారెడ్డిలో ఉధృతత, సిఐపైన తీవ్రస్థాయిలో ఊగిపోయిన జగ్గారెడ్డి, పోలింగ్ పదనిసలు అంటూ హెడ్లైన్స్ నిన్న జరిగినటువంటి ఎలక్షన్ పోలింగ్ సంబంధించి అవి హెడ్లైన్స్ ఓవరాల్గా నిలిచినటువంటి హెడ్లైన్స్. ఇక ఐఏఎస్ల బదిలీలు, రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ను బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి జ్యోతిబుద్ధ ప్రకాష్ సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీగా బదిలీ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 3 కార్పొరేషన్లకు విభజించి ఈ మూడింటికి ప్రత్యేక అధికారిగా జయేష్ రంజన్ను నియమించారంటూ వార్త ప్రధాన వార్త నిలుస్తుంది. ఇక 14 ఏఏ పీసెట్ నోటిఫికేషన్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ ఈ నెల 14 విడుదల కానుంది. ఆన్లైన్ దరఖాస్తును 19 నుంచి స్వీకరిస్తారు అంటూ వార్తలు ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో ఈ హెడ్లైన్స్ నిలుస్తున్నాయి. ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు హైలైట్ అయ్యాయో ఒకసారి చూద్దాం. ఓటెత్తిన పట్నం, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో కలిపి 73% పోలింగ్. యాదాద్రి జిల్లా చోటుపల్లిలో అత్యధికంగా 91.91%. నల్గొండ జిల్లా నందికొండలో అతి తక్కువగా 59.68%. ఉదయం నుంచే ఓటర్లు బారులు, చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం. స్ట్రాంగ్ రూముల్లో అభ్యర్థుల భవిత్యం, రేపు కౌంటింగ్ అంటూ వార్త ఇవి ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలుస్తుంది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి బుధవారం ఉదయం నుంచే బారులు తీరారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లో కలిపి 73% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. మున్సిపాలిటీలో అధికంగా 75.88% ఓట్లు పోలవగా కార్పొరేషన్లో 66.05% ఓటింగ్ జరిగింది. మొత్తం 2569 వార్డులు, 412 డివిజన్లో 52.17 లక్షల మంది ఓటర్లు ఉండగా వీరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 8191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించారు. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి, మద్దర్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్లోని తమ కార్యాలయాల నుంచే వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చారు. కాగా ఓటర్ల కోసం పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఎండల తీవ్రత దృష్ట్యా టెంట్లు, తాగునీటి వసతి కల్పించారు. ఇక వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక వీల్చైర్లు ఏర్పాటు చేశారు. అలాగే అక్కడక్కడ కొన్ని పోలింగ్ కేంద్రాలను తోరణాలు, పూలతోటి ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. యూత్ కోసం కొన్ని చోట్ల సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేశారు. చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రంలోని పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించినటువంటి పరిస్థితి. ఎన్నికల అనంతరం సీల్ చేసిన బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకి తరలించారు. ఇక్కడ చూడొచ్చు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఇలాంటి ఒక టేబుల్ని మనం చూడొచ్చు. అంశం ఎన్నికలు జరిగినవి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు. ఎన్నికలు జరిగినవి 116, ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీలు 116, కార్పొరేషన్లు 7. ఇక వార్డులు, డివిజన్లు, మున్సిపాలిటీలు 2582, కార్పొరేషన్లు 414. పోలైన ఓట్లు 28,04,267. కార్పొరేషన్లో చూసినట్లయితే పోలైన ఓట్లు 10,05,132. ఓటేసిన పురుషులు మున్సిపాలిటీ వరకు చూస్తే 13,61,028. కార్పొరేషన్ చూసినట్లయితే ఓటేసిన పురుషులు 4,90,544. మహిళలు చూసినట్లయితే 14,42,751 మున్సిపాలిటీలు. ఇక కార్పొరేషన్లో 5,14,475. ఇతరులు
238 మున్సిపాలిటీలో ఓటేయడం జరిగింది. కార్పొరేషన్లో 113 మంది. ఇక పోలింగ్ శాతం మొత్తంగా 75.88%. మున్సిపాలిటీలో నమోదైతే ఇక కార్పొరేషన్లో 66.05% కార్పొరేషన్లో పోలింగ్ శాతం నమోదైంది. ఈ టేబుల్ని ఇక్కడ వెలుగు దినపత్రికలో మనం చూడొచ్చు. ఇక భారీ పోలింగ్ తోటి ఎవరికి మేలు, 90% పైగా లోకల్ బాడీల్లో గెలుస్తామని కాంగ్రెస్ ధీమా, పట్టణాలు తమకే అనుకూలమంటున్న బీజేపీ, ఊహించిన ఫలితాలు వస్తాయంటున్న బీఆర్ఎస్. పోలింగ్ సార్ని విశ్లేషిస్తున్న పొలిటికల్ పార్టీలు. నిజామాబాద్, కరీంనగర్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని ఇక్కడ వార్త అయితే ప్రధాన వార్తగా నిలుస్తుంది. అయితే ఇంత భారీ పోలింగ్ తోటి మరి కాంగ్రెస్ ఆధిక్యం సాధిస్తుందా, లేదంటే ప్రజలకి ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్లే ఇంత భారీ మొత్తంలో ఓటు వేసి బీజేపీకి ఆధిక్యత ఇస్తారా, లేదంటే బీఆర్ఎస్కి ఆధిక్యత ఇస్తారా అనేది రేపు తేలనుంది. అయితే కాంగ్రెస్కే చేకూటిన ఎగ్జిట్ పోల్స్. V6 వెలుగు సర్వేలో కాంగ్రెస్కు 85 నుంచి 95 మున్సిపాలిటీలు, బీఆర్ఎస్కు 15 నుంచి 20, బీజేపీకి 2 నుంచి 5, మజ్లిస్కు 2 వచ్చే ఛాన్స్, 7 కార్పొరేషన్లో 5 కాంగ్రెస్కే దక్కవచ్చని అంచనా. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ చూసినట్లయితే కాంగ్రెస్కే ఎక్కువగా మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. ఇక 85 నుంచి 95 మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉందంటూ ఎగ్జిట్ పోల్స్లో ఈ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక అమెరికా ట్రేడ్ డీల్ తోటి భారత్కు నష్టం, ట్రంప్ ముందు మోడీ మోకరిల్లాలు అంటూ రాహుల్ విమర్శలు. భారత్ మాతను అమ్మేశారు, సిగ్గుపడాలి, రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు, వ్యవసాయ టెక్స్టైల్స్ రంగాలు నష్టపోయి అమెరికా టారిఫ్లు 18% పెంచితే మన టారిఫ్లు 0కు తగ్గింప. దేశంలో ఏ ప్రధాని ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. లోక్సభలో బడ్జెట్ పైన చర్చలో ప్రతిపక్ష నేత ఫైర్ అంటూ వార్త ప్రధాన వార్తగా అన్ని దినపత్రికల్లో నిలుస్తుంది రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు సంబంధించి. ఇక ఎఫ్స్టీన్ ఫైల్స్లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పేరు లోక్సభలో వెల్లడించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ప్రొఫెషనల్గా మీట్ అయ్యానంటూ కేంద్ర మంత్రి వివరణ ఇవ్వడం జరిగింది. ఇక పైసాదే హవా, మున్సిపల్ ఎన్నికల్లో విచ్చలవిడిగా పంపకాలు, పోలింగ్ రోజు ప్రలోభాల పర్వం. 3 రోజుల అభ్యర్థుల ఖర్చు 5,000 కోట్లపైనే. ప్రధాన పార్టీలతోటి పట్టుబడ్డ ఇండిపెండెంట్లు, మేయర్, చైర్పర్సన్ అసోహల ఖర్చు కోట్లల్లో అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక 3 కార్పొరేషన్లుగా మెగా హైదరాబాద్, కోర్ అర్బన్ రీజియన్లను హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరిగా విభజిస్తూ జీవో ఇవ్వడం జరిగింది. నిన్న వార్త కూడా అన్ని దినపత్రికలో ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక ఐఏఎస్ల బదిలీ, పలువురికి కీలక బాధ్యతలు. 3 కొత్త కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్గా జయేష్ రంజన్, గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల కమిషనర్లుగా ఆర్వి కర్ణన్, సృజన, వినయ్ కృష్ణారెడ్డి, సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాష్. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఎస్సీ అభివృద్ధి శాఖ బాధ్యతలు సవ్యసాచి ఘోష్కు. ఇక పంచాయతీరాజ్ కమిషనర్గా డి దివ్య, ప్రజావాణి నోడల్ ఆఫీసర్గా కాత్యాయని దేవి అంటూ వార్తలు నిన్న తీసుకున్నటువంటి ప్రభుత్వం జారీ చేసినటువంటి ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించి ఐఏఎస్ల బదిలీ, పలువురికి కీలక బాధ్యతలకు సంబంధించి వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. జనగణమన కంటే ముందే వందే మాత్రం ఆలపించలే, జాతీయ గీతం పైన కేంద్రం కొత్త గైడ్లైన్స్. జాతీయ గేయం వందే మాత్రం పైన కేంద్ర హోంశాఖ బుధవారం కొత్త గైడ్లైన్స్ జారీ చేసింది. ఆ వార్త అన్ని దినపత్రికలో ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక ప్రాణాలు తీస్తున్న బ్లాక్ స్పాట్స్, రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హైవేలపైన 1,535 బ్లాక్ స్పాట్స్ గుర్తింపు. అత్యధికంగా ఉన్న టాప్ 5 రాష్ట్రాల్లో 3వ స్థానంలో తెలంగాణ. రాష్ట్రంలో 326 ప్రాంతాల్లో ఇంజనీరింగ్ లోపాలు ఉన్నట్లుగా గుర్తింపు. 2,210 బ్లాక్ స్పాట్స్ తోటి టాప్లో యూపీ నిలుస్తుంది. ప్రాణాలు తీస్తున్న బ్లాక్ స్పాట్స్ అంటూ వార్త సర్వే ప్రకారం ఈ వివరాలు బయట పెట్టడం జరిగింది. ఇక కెనడా స్కూల్లో కాల్పులు, 10 మంది మృతి, మరో 28 మంది గాయాలు. గంతోటి కాల్చుకొని చనిపోయిన షూటర్, దాడికి తెలియరాని కారణం అంటూ కెనడాలో స్కూల్లో కాల్పులు జరిగి 10 మంది మృతి చెందడం జరిగిందని ఒక విషాదకరమైన వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక నమస్తే తెలంగాణలో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. 3 ముక్కలాట, రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలుగా హైదరాబాద్ విభజన. కాంగ్రెస్ తీరుతో చెదిరైన విశ్వనగరం కళ, పెట్టుబడులు, అభివృద్ధిపైన తీవ్ర ప్రభావం పడుతుందంటూ నమస్తే తెలంగాణలో ఈ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలుగా హైదరాబాద్ని విభజన చేయడం జరిగిందంటూ వార్త హెడ్లైన్లో నిలుస్తుంది. ఇక 3 కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్గా జయేష్ రంజన్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా శ్రీజన, మల్కాజ్గిరి కమిషనర్గా వినయ్ కృష్ణారెడ్డి, యథాస్థానంలో కర్ణన్. అటు పోలింగ్, ఇటు బదిలీ, కోడ్ అమల్లో ఉండగానే ఐఏఎస్ అధికారుల ట్రాన్స్ఫర్ అంటూ వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు ప్రధాన వార్తగా హెడ్లైన్లో పురపూర్లో కాంగ్రెస్ గుండాగిరి అంటూ
హెడ్లైన్లో పోటెత్తిన ఓటర్లు మున్సిపాలిటీలో 75.88%, కార్పొరేషన్లో 66.05% పోలింగ్ అంటూ ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలుస్తుంది. ఇక రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు, బ్యాలెట్ బాక్సుల అభ్యర్థుల భవితవ్యం, రేపు ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి. ఇక సీఐపైన జగ్గారెడ్డి బూతులు, అరే నీ సంగతి తెలుస్తానంటూ ర్యాంకులు, రాయలేని భాషలో ఇష్టరీతిన తిట్ల దండకం, సిఐ శివకుమార్ను సస్పెండ్ చేయకుంటే మున్సిపల్ ఎన్నికలు ఆపేస్తానని బెదిరింపు, హోంగార్డు పైన ఊగిపోయిన కాంగ్రెస్ నేత, సంగారెడ్డి 34వ వార్డు కేంద్రం వద్ద చిందులు, పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లేందుకు దౌర్జన్యం, జగ్గారెడ్డిపైన కేసు నమోదుకు ఎస్ఈసి ఆదేశాలు. ఇక ఒళ్ళు బలిసిందా యూజ్లెస్ ఫెలోస్, కండ్లు నెత్తికెక్కినాయా, పోలింగ్ బూత్లో ఎంపీ అరవింద్ దౌర్జన్యం, బూత్ నుంచి పోలీసులను తన్నుకుంటూ తీసుకురావాలని వ్యాఖ్యలు అంటూ ఇక ఎంపీ అరవింద్కు సంబంధించి వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు, సంగారెడ్డిలోని 34వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద సి శివకుమార్, హోంగార్డు యూసుఫ్ను బూతులు తిడుతున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక నకిలీ ఓటర్లను అడ్డుకున్నందుకు అరెస్టు, నల్గొండ 32వ డివిజన్ పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు వేరే ప్రాంత వ్యక్తులతోటి నకిలీ ఓట్లు వేయిస్తుండగా అడ్డుకున్న బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసేందుకు నిరసన తెలుపుతూ నల్గొండ ప్రగతి స్కూల్ వద్ద రాష్ట్రకు చేసిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నాయకులు అంటూ వార్త ప్రధాన వార్త నిలుస్తుంది. ఇక కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నపూర్లో రోడ్డుపై చిన్న ఫోన్లను వేసి ధర్నా చేస్తున్న రైతులు, యాప్ తిప్పలపైన రైతుల రాస్తరుకు, యూరియా కోసం ఎట్లా వాడాలి, మా దగ్గర చిన్న ఫోన్లే ఉన్నాయి. కరీంనగర్ జిల్లా కన్నపూర్లో ఆందోళన, నల్గొండ జిల్లా తిప్పర్తిలో రోడ్డుపైన బైఠాయించారు రైతులు. ఇక అసలే యూరియా కొరతతోటి సతమవుతున్న తమకు మొబైల్ యాప్ లింకు పెట్టడాన్ని నిరసిస్తూ రైతులు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇక యూకే ఎగు సభకు ఉదయ నాగరాజు, తెలంగాణ వాసికి లైవ్ పేరుగా అరుదైన గౌరవం, ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా గుర్తింపు, బ్రిటన్లో తెలంగాణ వాసికి అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్ పార్లమెంట్ ఎగు సభ అయిన యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్లో లైఫ్ పీర్గా ఉదయ నాగరాజు ప్రమాణం చేశారు. ఈ సభలో చట్టాలను రూపొందించడం, ప్రభుత్వాన్ని పర్యవేక్షించడం, ముఖ్యమైన అంశాలపైన చర్చించడం వంటి ప్రధాన విధులను నిర్వహిస్తారు. ఇక సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేలా ప్రజాసేవ పట్ల నిబద్ధతను సూచిస్తూ ఆయన భగవద్గీతపై ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఇక చూడొచ్చు, బ్రిటన్లోని హౌస్ ఆఫ్ లార్డ్స్లో జరిగిన కార్యక్రమంలో ఉదయ నాగరాజును బ్లూమ్స్బరీ లార్డ్ నాగరాజుగా పరిచయం చేస్తున్న ప్రతినిధులు అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇవి వివిధ దినపత్రికల్లో ఉన్నటువంటి వార్తలు. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.